ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని నిలదీయటంలో యువతది కీలక పాత్ర అన్నారు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ యూత్ వింగ్తో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. యూత్ వింగ్ పార్టీలో క్రియాశీలకమని చెప్పారు ఆయన. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. లీడర్లుగా ఎదిగేందుకు యువతకు ఇది మంచి అవకాశం అన్నారు. వైఎస్ఆర్సీపీని ప్రారంభించిన కొత్తలో అందరూ కొత్త వాళ్ళేనని, తన మీద అభిమానం ఉన్నవాళ్ళు కలిసి నడిచారని జగన్ చెప్పారు. ఎన్ని కష్టాలు వచ్చినా విలువలు విశ్వసనీయతకు పెద్దపీట వేశామన్నారు. రాజకీయంగా ఇబ్బందులు వచ్చినా రాజీ పడలేదన్నారు. ఉప ఎన్నికల్లో దేశంలోని అత్యధిక మెజార్టీ తనకు వచ్చిందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. పార్టీ పెట్టినప్పటి నుంచి పడ్డ కష్టాలు, రాజకీయ వేధింపులను యూత్ వింగ్కు కళ్లకు కట్టినట్టు చెప్పారు వైఎస్ జగన్. ప్రజల కష్టాలు, సమర్థత ఉన్నవారిని పార్టీ వ్యవస్థలోకి తీసుకురావాలని యువనేతలకు సూచించారు. ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలోకి రావాలని, వాస్తవాలను చెప్పడానికి ఇది ఒక ఆయుధం అన్నారు వైఎస్ జగన్. అన్యాయాలను, అక్రమాలను ఈ మాధ్యమం ద్వారా వెలుగులోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు ఆయన. ఎవరికి ఏ అన్యాయం జరిగినా సమాజం దృష్టికి తీసుకురావాలన్నారు వైఎస్ జగన్. రైట్, ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీందర్ అడిగి తెలుసుకుందాం. రవీందర్, చెప్పండి, భేటీ ఇంకా కొనసాగుతోందా? ఇంకా ఏ అంశాలపై యువతకు దిశానిర్దేశం చేస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి? రెస్పాన్స్ ఏ రకంగా ఉంది? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో యువజన విభాగం రాష్ట్ర స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ఉన్నటువంటి నాయకులందరితో కూడా వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ప్రస్తుతం ఇంకా సమావేశం కొనసాగుతుంది. ఈ సందర్భంగా మాట్లాడినప్పుడు వైఎస్ జగన్ అనేక కీలకమైన అంశాల గురించి యువతకు దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా ఇప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా కొత్తగా వచ్చినటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తమ తొలి అడుగు రాజకీయంగా దీన్నిగా స్టార్ట్ చేయాలి, ఆ తర్వాత ఎమ్మెల్యే స్థాయికి ఎదగాలంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలి. కష్టాలు అనేకం వస్తుంటాయి, అక్రమంగా కేసులు పెట్టేటువంటి పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రం కొనసాగుతుంది. అయినప్పుడు కూడా ఎదుర్కొని నిలబడగల అంటూ కూడా వైఎస్ జగన్ చెప్పారు. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు సహజంగా ఆటోమేటిక్గా కార్యక్రమాలను కొనసాగుతూ ఉంటాయి, కానీ ప్రతిపక్షం ఉన్నప్పుడే ఎవరు ఎలా పనిచేస్తున్నారు, ప్రజలకు ఎవరు అందుబాటులో ఉన్నారు అనేది కూడా చాలా స్పష్టం అవుతుందంటూ గుర్తు చేసినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే రానున్న రోజుల్లో జోన్ల వారీగా కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా పెట్టే అవకాశం ఉన్న విషయాన్ని కూడా వైఎస్ జగన్ చెప్పారు. ఎందుకంటే ఈ అక్రమ కేసులను ఎదుర్కోవడం కానీ లేదంటే పార్టీ సంబంధించినటువంటి కార్యక్రమాలను కొనసాగించే విషయంలో ఈ జోన్ వర్కింగ్ ప్రెసిడెంట్లు అందరూ కూడా పనిచేయబోతున్నారంటూ కూడా వైఎస్ జగన్ చెప్పారు. ప్రధానంగా జిల్లా అధ్యక్షులు కానీ, నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ, రాష్ట్ర స్థాయి ఉన్నటువంటి కార్యవర్గ సభ్యులు కానీ వీరంతా కూడా పార్టీకి అత్యంత కీలకంగా పనిచేయాల్సినటువంటి అంశాన్ని చెప్పారు. ఎందుకంటే పార్టీకి యూత్తో పాటు విద్యార్థి విభాగం, రైతు సంఘం, అట్లాగే మహిళలు, ఈ 4 విభాగాలు అత్యంత కీలకం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాలని చెప్పారు. ప్రధానంగా ఈ నాయకులుగా ఎదగాలనుకున్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా ఇది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మంచి అవకాశం అని చెప్తేనే ఖచ్చితంగా చిక్కటి చిరునవ్వు, చక్కటి పలకరింపు ఈ 2 కంపల్సరీగా ఉండాలని చెప్పారు. అట్లాగే ప్రజలకు తోడుగా నిలబడితే ప్రతిపక్షంలో ఖచ్చితంగా ప్రజలందరూ గుర్తించుకుంటారు. మీరు మీ అడుగు ఇప్పుడు నియోజకవర్గాల్లో వేశారు కాబట్టి ఖచ్చితంగా ఎమ్మెల్యే స్థాయికి ఎదగాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. దానికి ఉదాహరణగా గతంలో ఆయన పార్టీ నుంచి 2011లో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొత్తగా పార్టీని ఏర్పాటు చేసిన సమయంలో కేవలం తనతో పాటు తన మాతృమూర్తి మాత్రమే ఉన్నారు. అప్పుడు ఎవరు కూడా తనతో వచ్చినటువంటి పరిస్థితి లేదు. అనేక మంది ముందుకు వస్తామని చెప్పినప్పుడు కూడా అప్పటికే తాను కష్టాలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వీటన్నిటిని ఎదుర్కొని అట్లాగే విలువలు విశ్వసనీయతతో కూడినటువంటి రాజకీయాలు చేయగలిగితేనే రమ్మని చెప్పానని కూడా గుర్తు చేశారు. ఆ సందర్భంగా 18 మంది ఎమ్మెల్యేలు ముందుకొచ్చి రాజీనామాలు చేసి తర్వాత ఉప ఎన్నికల్లో గెలిచినటువంటి అంశాన్ని కూడా తెలియజేశారు. ఈ విధంగా కష్టాలు పడినా సరే ఖచ్చితంగా రాజకీయంగా ఎదగాలంటే ఇలాంటివి అనేక సమస్యలు ఉంటాయి, వీటన్నిటిని కూడా ఎదుర్కొని ముందుకెళ్లాలని కూడా జగన్ దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమం ఇంకా కొనసాగుతూనే ఉంది. రాష్ట్ర నలుమూల నుంచి కూడా యూత్ విభాగానికి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా హాజరయ్యారు. హరి, రైట్ రవీందర్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.